భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి రామాలయంలో భక్తులు కోటి తలంబ్రాలు సమర్పించారు. ఈ నెల 27న జరిగే సీతా లక్ష్మణ సమేత రాములవారి కళ్యాణ వేడుకకు తెలుగు రాష్ట్రాల భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు సమర్పించారు. భూపాలపల్లి జిల్లా చెల్పూర్కి చెందిన దాదాపు 200 మంది భక్త బృందంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రాచలం రామాలయంలో తలంబ్రాలు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో రామనామ జపంతో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా సిద్ధం చేసి సీతారాముల సన్నిధిలో అందజేశారు. తలంబ్రాలు సమర్పించే సందర్భంగా భక్తుల కోలాటాలు, నృత్యాలతో సందడి వాతావరణం నెలకొంది. శ్రీరామదాసు భక్త మండలి అధ్యక్షుడు రామదాసు 10 ఏళ్లుగా సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. వరి ధాన్యం ముందుగా భద్రాచలం తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పంటను పండించి వడ్లను తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది భక్తులు రామనామ జపంతో వడ్లను ఒలిచి అంతా కలిసి భద్రాచలం వచ్చి స్వామివారికి అందజేస్తారు. భక్త బృందం కోలాటం, నృత్యాలతో గిరి ప్రదక్షిణ నిర్వహించిన అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసి కోటి తలంబ్రాలు అందజేస్తారు. తరంబరాలకు విచ్చేసిన అందరికీ ముఖ్యంగా తెలియజేయడం కోటి తరంబరాలు అనగా మన రామదాస్ తిప్పతన్న గారి వారి ప్రత్యేకంగా పొలంలో పండించిన వడ్లను సేకరించి అది తీసుకొచ్చిన తర్వాత ఊళ్ళో పూజ, గర్భగుడిలో పూజ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. తిరుపతన్న సమక్షంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. మాకు కూడా రామగుండం నుంచి మేము ఎప్పటి నుంచో కోటి తలంబ్రాలు చేస్తున్నాము. కానీ ఫస్ట్ టైం మేము కూడా మాకు రావడం ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశం వచ్చిన అన్నకు శ్రీరామ్. గత 10 సంవత్సరాలుగా ఈ రామదాస్ తిరుపతి అన్నయ్య గారు ఈ వంట కార్యక్రమం వలిసి కోటి తలంబ్రాలు రాముడు వారి కళ్యాణం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వారి పొలాలలో పండించి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. మాకు కూడా ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు వారి పుణ్య దంపతులు ఎప్పుడూ చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.